హస్తినాపురంలో కౌరవులతో పాండవుల కోసం చర్చలు అయిన తర్వాత కృష్ణుడు రాజమహల్ విందులు వద్దు అని ఈరోజు నేను నా నిజమైన భక్తుడు విదురుడి ఇంటికి వెళ్తాను అని నిర్ణయించుకొని హస్తినాపుర కౌరవ సభ నుండి విదురుడి ఇంటికి బయలుదేరారు. చిన్న ఇంటిలో తలుపు దగ్గర కృష్ణుడు ఆగాడు. ఆ సమయంలో విదురుడు ఇంట్లో లేడు. తలుపు తెరిచింది ఆయన భార్య విదురాని. ఆమె కళ్ళ ముందు కృష్ణ నీలమణి రూపం కనిపించగానే గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. ప్రభు నా చిన్న పేద గుడిసెలో అడుగు పెడతారని కల్లో కూడా ఊహించలేదు. అమ్మా, ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర ఏమైనా ఉంటే తినిపించవా అన్నారు కృష్ణయ్య. విదురాని వంటింట్లో కేవలం కొన్ని అరటిపండ్లు మాత్రమే ఉన్నాయి. ఆ ఆనంద మత్తులో ఆమె పొరపాటు చేసింది. పండు తీసి బయటకు విసిరేసి తొక్కను ప్రభువుకు అందించింది. కృష్ణుడు ఆ తొక్కను తీసుకుని చిరునవ్వుతో తింటున్నాడు. అప్పటికే విదురుడు ఇంటికి వచ్చాడు. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి, ఓ ప్రభు, ఇదేమిటి? నా భార్య పొరపాటు చేసింది. పండు విసిరేసి తొక్కలను ఇచ్చింది. దయచేసి ఆమెను క్షమించండి. అప్పటికి తన పొరపాటు గ్రహించిన విదురాని వెంటనే కృష్ణుడి పాదాలపై పడి, ప్రభు, మీ రూపాన్ని చూసి మైమరిచిపోయాను. తెలియక తొక్కలు ఇచ్చాను. నా తప్పు క్షమించండి. అమ్మా, పొరపాటు అని అనుకోవద్దు. నువ్విచ్చింది తొక్కలే అయినా నీ మనసులో భక్తి అమూల్యం. భక్తితో ఇచ్చిన కానుక రాజుల బంగారు విందు కన్నా నాకు గొప్పది. కృష్ణుడికి కావలసిన ధనం కాదు, భక్తి మాత్రమే.